షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకున్నాము. పరిశుద్ధులారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. జనులలో చెదిరిపోయిన ఇజ్రాయేలును నేను సమకూర్చి జనుల పక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు, తన ప్రజలను తనే పరిశుద్ధపరచుకుంటాడట. ఇది దేన్ని బట్టి పరిశుద్ధపరచుకుంటాడట? అనేక దేశాల్లో చెదిరిపోయిన వారిని ఆయన సమకూర్చుకొని వారికి కులమానం ఏంటి? వారిని తీసుకువచ్చినప్పుడు వారి కులమానం ఏంటి? కులమానము ఆయన ధర్మశాస్త్రము. అందుకే ప్రతి ఒక్క విశ్రాంతి దినమున మనము ఆయన సన్నిధికి రావడం వల్ల పవిత్రపరచబడుతుంటాము. ప్రతి నియామక కాలంలో పండుగలలో యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, మిమ్మల్ని పవిత్రపరచడానికి మీకును నాకును మధ్య నియామక కాలములను పండుగలను ఏర్పాటు చేశాడు అంటాడు. సో వాటిని మహావిశ్రాంతి దినాలు అంటారు. సో ఆ మహావిశ్రాంతి దినాలు ఎవరైతే ఆచరిస్తుంటుంటారో వారిని ఆయన పరిశుద్ధపరుస్తుంటుంటాడు. ఎవరైతే తన ధర్మాన్ని కలిగి ఉంటారో వారిని ఆయన వర్ధిల్ల చేస్తుంటుంటాడు. చూసారా, ఇప్పుడు ప్రపంచంలో భూమధ్య స్థలంలో ఉన్న మరి ఇజ్రాయేలీలను ఎలా నిలబెట్టుకున్నాడో. సో వారు యెహోషువ మెస్సీయను రక్షకుడిగా కలిగి లేనప్పటికీ వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నాడు బిడ్డలారా. సో దేన్ని బట్టి అనగా వారు అక్కడ ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం నిలిచి ఉన్నది. వారు అక్కడ ఉన్నారు కాబట్టి సబ్బాత్ అంటే ఏందో, విశ్రాంతి దినం అంటే ఏందో సర్వ ప్రపంచానికి తెలుస్తుంది. వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నామము చిగురిస్తుంది. ఆయన పరిశుద్ధమైన నామము చిగురించడం ఎక్కడి నుంచి ఆరంభమైంది? 1948లో ఎప్పుడైతే వారు వచ్చారో ఇజ్రాయెల్ భూభాగంలో, అప్పటి నుండి ఆయన నామం మళ్ళీ చిగురించడం మొదలుపెట్టింది. దాన్ని బట్టే మనకు నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామం మనకు తెలపరచబడింది బిడ్డలారా. సో లేనట్టయితే వారు ఆ ప్రజలు ఆ భూమధ్య స్థలంలో లేనట్టయితే వారిని ఆయన సర్వ ప్రపంచంలో నుంచి ఆయన సమకూర్చుకోనట్టయితే ఈ ధర్మము తెలిసేది కాదు, ఈ విశ్రాంతి దినము తెలిసేది కాదు, ఈ పండుగలు తెలిసేవి కాదు. సో పండుగలు చూసారా, మనకు సంవత్సరం ముమ్మారు పండుగలు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు, ఈ ముమ్మారు మన పండుగలు ఆచరించడానికి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం పవిత్రపరచబడుతుంటాము, పరిశుద్ధపరచబడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేనే నా ప్రజలను పరిశుద్ధపరచుకుంటాను. ఎక్కడెక్కడి నుంచి ఏదైతే వారు చెదిరిపోయారో అక్కడి నుంచి వారిని నడిపించి మళ్ళీ సబ్బాతు ద్వారా వారిని పరిశుద్ధపరచుకుంటాను. పండుగల ద్వారా, మరి ముఖ్యంగా ధర్మశాస్త్రం ద్వారా ఆయన పరిశుద్ధపరచుకుని వాడై ఉన్నాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీరు వాగ్దానం ఇచ్చినారు, నా ప్రజలను నేనే పరిశుద్ధపరచుకుంటానని. ఎక్కడెక్కడైతే వారు చెదిరిపోయారో వారిని సమకూర్చుకుంటూ, నాయన చెదిరిన ఇజ్రాయేలును సమకూర్చుకుంటూ సర్వ భూప్రపంచానికి మీ ధర్మమును నీతిని ప్రకటిస్తున్న తండ్రి అయిన యెహోషువ మెస్సీయ మీ ఘనమైన నామముకు స్తోత్రం చెల్లిస్తూ యెహోషువ మెస్సీయ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకును, విమోచకును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.